ఏంటి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? మీరేదో చెప్పారు 27లో లోకేష్ సీఎం అని. 27 ఉగాదికి 27 ఉగాదికి అని చెప్పారు. సో నా దగ్గర ఏదో స్కూప్ ఉంది, నేను ఇప్పుడు చెప్పలేను, రేపు ఎప్పుడు వీడియో చేసి చెప్తా దానికి సంబంధించి. మీ అబ్జర్వేషన్ ఏంటి పొలిటికల్గా? జరగదేనా మీ ఉద్దేశం? అది కాదు, దానికి సంబంధించి ఇంకా వేరే డెవలప్మెంట్ ఉంది. ఆయన అక్కడికి వెళ్తే ఈయన ఏం చేయాలని దానిపైన వేరే ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. అదే వీళ్ళ బేరాలు అయితే వీళ్ళు చేసుకుంటారు కదా. కాకపోతే వీళ్ళు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు దేనికోసం? వాళ్ళ సప్రయోజనాల కోసం. వాళ్ళ సప్రయోజనాల్లో అంటే ఇప్పుడు యుద్ధంలో మన బలమే కాదు, ఎదుటివాడి బలాన్ని బలహీనం చేయాలనేది ఉంటుంది కదా. సో ఎదుటి వాళ్ళ బలాలను బలహీనం చేసే కార్యక్రమం మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు వీళ్ళు. ఓకే. సో అందులో భాగంగా ఎవరిని ఎదగనీయకుండా వాళ్ళని ఎదుగుతూ ఉంటే ఒకవైపు మోరల్గా, ఇంకోవైపు ఆర్థికంగా దెబ్బతీసే విధంగా చేసే పనులు చేస్తున్నారు. సో ఈ నీతులన్నీ పాటిస్తూ వీళ్ళే నిరంతరంగా కొనసాగాలనేటువంటి ఆలోచన అయితే ఒకటి చేస్తున్నారు. అది సాగదు. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? మొన్న విజయసాయి రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కూటమి కలిసి ఉంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉండదు, కూటమి మళ్ళీ పవర్లోకి వస్తుందని ఒక పర్సెప్షన్ ఆయన చెప్పారు. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ అబౌట్ దట్? ఏముంది, ఇప్పుడు లాస్ట్ టైం వాళ్ళు కలిసి ఉండబట్టే కదా గెలిచారు. కలిసి ఉండకపోతే గెలవలేరు కదా, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఆ విషయాన్ని ఆయన ఇంకొకసారి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో నువ్వు కూటమిని విడదీస్తే నీకు గెలిచే అవకాశం ఉంటుందని ఆయన ఇంకో ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే ఈ 2 ఏళ్ల పాలన చూసిన తర్వాత, 18 ఏళ్ల పాలన చూసిన తర్వాత కలిసి ఉంటే ఈ పాలనతో కూడా గెలిచే పరిస్థితి ఉంటుందా? అదే నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, అలా ఒకసారి వ్యతిరేకత అనేది వచ్చినప్పుడు ఎన్ని కలిసి ఉన్నా కూడా నిలబడే పరిస్థితి ఉండదు. అలాంటివి గతంలో చాలా జరిగినాయి. అన్ని పార్టీలు కలిసి కూటమిగా ఉండి పోటీ చేసి కూడా ఓడిపోయినటువంటి పరిస్థితులు జరిగాయి. 18లో తెలంగాణలో, 2009లో ఉమ్మడి రాష్ట్రంలో. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఎంత కలిసి ఉన్నా ప్రజలకు అంటే జనరంజక పాలన కనుక ఇవ్వలేకపోతే డెఫినెట్గా కూలిపోవటం అనేది జరుగుద్ది. మేమైతే చూస్తున్నాము, రాజకీయంగా వీళ్ళు ఎలాంటి మార్కులు సాధించలేకపోతున్నారు. గవర్నెన్స్లో కానీ, సంపద సృష్టిలో కానీ, ప్రజలను సంతృప్తిపరచడంలో కానీ పూర్తిగా విఫలమవుతుంది ప్రభుత్వం. అది క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఓపెన్గా ఆ వ్యతిరేకత అనేటువంటిది బయటపడట్లేదు, మాట్లాడట్లేదు. ఇంకా టైం ఉంది కదా చూద్దాం అనేటువంటి దానిలో వెయిట్ చేస్తున్నారు జనం. బట్ సీడ్ అయితే పడిపోయింది. వీళ్ళు తప్పులు చేస్తున్నారు, సక్రమంగా చేయడం లేదు. సర్వరోగ నివారణ అమరావతి తప్ప వేరేది పట్టించుకోవట్లేదు. ఎవరికి ఏ రకమైనటువంటి ఉపాధి దొరకడం లేదు, ఉద్యోగాలు దొరకడం లేదు. భయంకరంగా యూత్లో భయంకరమైన అన్రెస్ట్ ఉంది. వాళ్ళందరినీ మత్తుకి దింపేశారు. అవునా? సో మత్తులో ముంచేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు చాలా కన్వీనియంట్గా ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే, ఒకవైపు భయంకరంగా తాగడం వల్ల, అంటే సేల్స్ జరగడం వల్ల ఆదాయం వస్తుంది. రెండోది ఏమవుతుందంటే, యూత్ ఈ మద్యపానంలోనూ ఎక్కువ మంది ఏబుల్ బాడీడ్ పర్సన్స్ మత్తులో ఉండడం వల్ల, ఎస్పెషలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, వీళ్ళు తిరిగి ప్రశ్నించడం కానీ, ఏం కోల్పోతున్నామో గ్రహించే పరిస్థితిలో కానీ రావడం లేదు. అది చాలా కన్వీనియంట్గా ఉంది వాళ్ళకి. దే ఆర్ నాట్ విజిలెంట్. ఆ విజిలెన్స్ అనేది లేదు అన్న సిచ్యువేషన్ వీళ్ళకి చాలా హ్యాపీగా కన్వీనియంట్గా ఉంది. దీన్ని ఎలాగే కొనసాగించాలి, ఏరులై పారించాలి. అతను ఏం మాట్లాడాడండి చీఫ్ మినిస్టర్? నాణ్యమైన మద్యం ఇస్తానంటాడు. ఏంటి? ఎలక్షన్ ప్రామిసే కదా అది. నాణ్యమైన మద్యం తక్కువ ధరకి ఇస్తాను, ఎలక్షన్ ప్రామిస్ అది. కరెక్ట్. 99 పైసలకైనా 99 రూపాయలకైనా ఒకటి పెట్టాడు. అది ఒక్కటే తక్కువ ధరకు ఇచ్చేది, మిగిలింది ఏది తక్కువ ధర కాదు. మిగిలినవన్నీ కూడా భయంకరమైనటువంటి ప్రైసెస్ ఉన్నాయి. మీకు బెంగళూరు, హైదరాబాద్తో పోల్చుకుంటే హయ్యర్ ప్రైసెస్ కానీ, సేమ్ ప్రైసెస్ కానీ తప్ప తక్కువ అయితే లేదు. అది పోతే మద్యపాన నిషేధం చేస్తామని వచ్చిన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి ఇతను నేను నాణ్యమైన మద్యాన్ని ఇస్తానంటాడు. ఏంటండి అంటే కనీసం మినిమం కన్సర్న్ లేదు కదా ప్రజలంటే. కుటుంబాలు నిర్వీర్యం అయిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి ఈ మద్యపానం వల్ల. అన్ని రకాల ఆరోగ్యం కోల్పోతున్నారు, అవకాశాలు కోల్పోతున్నారు. ఇలా అయిపోతే మన రాష్ట్ర ప్రజలు ఏమైపోతారు, వాళ్ళకు సంతతి ఏమైపోద్ది అనేటువంటి కన్సర్న్ ఏం లేదండి. పూర్తిగా నేను రాజకీయం చేస్తాను, రాజకీయంగా ఎదగాలి, నాకు పదవులు ఉండాలి, నా తర్వాత నా పిల్లవాడు, నా పిల్లడి తర్వాత ఇంకో పిల్లాడని ఏదో రాచరికంలో వంశపారంపర్యం అన్నట్టుగా ఆలోచిస్తున్నారే తప్ప ప్రజలు ఏమవుతారు,
రేపటి తరం ఏమవుతుంది అనే కన్సర్న్ ఒక స్టేట్స్మెన్గా ఉండాల్సిన కన్సర్న్ ఏమాత్రం లేదు. వీళ్ళు మీడియాలో మాత్రం బాగా కొట్టేస్తున్నారు. సో వాళ్ళకున్నటువంటి మీడియా ఎంత దారుణంగా వ్యవహారం చేస్తుంది, ఎలా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది, పిచ్చివాళ్ళని చేస్తుంది అనడానికి ఇది ఒక కేస్ స్టడీ. ఆంధ్రప్రదేశ్ ఒక కేస్ స్టడీ చూడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ యువత ప్రధానంగా కాస్త విజిలెంట్గా మేల్కొని ఏం జరుగుతుందో చూసే పరిస్థితిలోకి వస్తే ప్రభుత్వాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే పరిస్థితి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. సో మీ ద్వారా నేను జనం కోరేది ఏంటంటే, ఎన్నో అవకాశాలు వనరులు కలిగినటువంటి రాష్ట్రం, ఎవరికి ఎలాంటి వనరులు అవకాశాలు రాకుండా పోతున్నాయి, కొద్దిమందే దాన్ని వాడుకుంటున్నారు, దోచుకుంటున్నారు. కాబట్టి అప్రమత్తం అవ్వండి ప్రజలారా, పేదలారా. అప్రమత్తం అయితే మనం కోల్పోయి సాధించుకోవచ్చు. సో దానికి మన ఓటేసుకుని మనమే అధికారంలోకి రావాలి. అప్పుడు ఆ వనరులన్నీ, ఆ అవకాశాలన్నీ మనమే పొందొచ్చు. మన కుటుంబాలు, మన సంతతి అంతా కూడా అంటే ఒక యోగ్యమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది. నాణ్యమైన మద్యం కాదు, నాణ్యమైన జీవితం కావాలి. కరెక్ట్, వ్యాలిడ్ ఆలోచన చేస్తారు. సరే, ఒకటే రోజులో రాదు, స్లోగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ పోవాలి. ఒక పక్క వ్యాస్ట్ మీడియా నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తుంటుంది. మంచి ఎక్కడో చిన్న సన్లైట్ లాగా కనిపిస్తుంటుంది కొంచెం మీలాగా. కొంచెం చూద్దాం, వాళ్ళకి ఆ స్ప్రెడ్ అవ్వాలి, వాళ్ళ దాకా రీచ్ అవ్వాలనుకో. బీమ్ అంతే కదా. అదే మీరు ఒక లేజర్ బీమ్ ఆ లేజర్ దాకా వాళ్ళ దాకా వెళ్తుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే విజయ్ కుమార్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉన్నాడు ఈ హెచ్డి.